Praise the Lord. Shalom to everyone. This is Saujanya Grace. Welcome to Saujanya Grace YouTube channel. Please like, share and subscribe. మరి ఈరోజు ప్రభువైన యేసుక్రీస్తు కృపను బట్టి ఒక చక్కటి మాట మీతో పంచుకోవాలనేటువంటి ఒక నడిపింపు ద్వారా మరి ఈరోజు మీతో నేను షేర్ చేసుకుంటున్నానండి. ఏంటంటే కనుక దేవుడు మన పట్ల కలిగి ఉన్నటువంటి ప్రణాళిక, దేవుడు మనకు ఇచ్చినటువంటి ఆస్తి, అంటే మన జీవితానికి తగినటువంటి ప్రణాళిక ఏదైతే ఉందో, ఆయన పెట్టిన బ్లెస్సింగ్ ఏదైతే ఉందో దాన్ని ఏ విధంగా పొందుకోవాలా. సో పొందుకునే క్రమంలో ఎలాంటి సిచ్యువేషన్స్ వస్తాయి, ఎలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పటికీ కూడా మనం ఎలా ఓవర్కమ్ అవ్వాలా. మరి ఇంగ్లీష్లో చెప్పాలంటే పొసెసింగ్ అవర్ పొసెషన్స్, మనకు కలిగి ఉన్నటువంటి మన ఆస్తి దేవుడైతే ఏదైతే ఇచ్చి ఉన్నాడో దాన్ని మనము స్వతంత్రించుకోవటం, అంటే దాన్ని మనము పొందుకోవటం. మరి చూస్తే ఈరోజు బైబిల్లో ఇజ్రాయెల్ ప్రజలు మరి దేవుడు వాగ్దానం ఇచ్చిన తర్వాత ఆ యొక్క ప్రామిస్ ల్యాండ్కి వెళ్ళడానికి మరి ఏ విధంగా దేవుడు మరి ఇచ్చినటువంటి దాన్ని పొందుకున్నారా లేదా అన్నది మనకైతే తెలుసండి. మరి అలా పొందుకోలేనటువంటి సిచ్యువేషన్స్ ఏవైతే వాళ్ళ జీవితంలో జరిగినాయో అదే సిచ్యువేషన్ మన జీవితంలో ఈరోజు చూసుకున్నట్లయితే ఎన్నో కార్యాలు మరి దేవుడు ఇచ్చినటువంటి ప్రణాళిక, ఆయన ఇచ్చినటువంటి బ్లెస్సింగ్ని మనం పొందుకోకుండా ఆపుతున్నాయి. మరి అవేంటో మనం ఒకసారి ధ్యానిద్దాం. మరి చూస్తే పాత నిబంధన సంఖ్యాకాండంలో మనం చూస్తే అక్కడ ఏముంటుందంటే 20వ అధ్యాయము 16వ వచనంలో, మేము యెహోవాకు మొర్రపెట్టగా ఆయన మా మొరను విని దూతను పంపి ఐగుప్తులో నుండి మమ్మను రప్పించను. హల్లెలూయా. ఎప్పుడైతే వారు మొర్రపెట్టగా వారికి ఉన్నటువంటి అన్నీ ఆయన ప్రొవైడ్ చేస్తున్నప్పటికీ కూడా ఇజ్రాయేలు వాళ్ళు పడుతున్నటువంటి ఒక బాధ ఏంటంటే కంప్లైంట్స్, గొనగడము, సనగడము, ఎన్నెన్నో అనుభవాల ద్వారా వాళ్ళు వెళ్తున్నారు. వారికి భయం వేసింది. అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తే వాళ్ళకి భయం వేసి ఏసైకి మరి మొరపెట్టినప్పుడు, యెహోవాకు మొరపెట్టగా వారి ముందుకు దూతను పంపించాడంట దేవుడు. మరి దూతను పంపడం అంటే ఏంటంటే ఆ దూత ఎవరో కాదండి, మన ప్రభువైన యేసుక్రీస్తు. మరి ఏంజల్ ఇంగ్లీష్లో ఉంటుంది, ఈ సెండ్ ద ఏంజల్ అన్నది దేవుడు అండి. మరి ఆ యొక్క దూత ద్వారా వాళ్ళు భయపడకుండా మరి దేవుడు నడిపింపులో వాళ్ళు వెళ్ళారు. కానీ ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే వీళ్ళు వెళ్తున్నారు. మరి ఈ 38 సంవత్సరాల యొక్క ఇదిలో మరి పిలిచిన తర్వాత 2 ఏళ్ళు వాళ్ళు దేవునితో నడిచి ఈ 38 సంవత్సరాలు సంచారం చేస్తూనే ఉన్నారండి. దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదంలోకి వాళ్ళు వెళ్ళాలన్న ఆలోచన కానీ, వెళ్తామన్న నమ్మకం కానీ వాళ్ళు కోల్పోతున్నారు. ఎందుకంటే వాళ్ళ డిసొబీడియన్స్, వాళ్ళ యొక్క ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయంటే అన్బిలీఫ్ అంటారు, అంటే విశ్వాసం లేని జీవితం అంటారు. అలాంటివి చేసుకుంటూ వాళ్ళు వెళ్ళలేని సిచ్యువేషన్లో వాళ్ళు మనము వెళ్ళలేకున్నట్టుగా కనపడుతుంది అక్కడ మనం చూస్తే. మరి దేవుడు మరి ఏ విధంగా వాళ్ళని నడిపించాలనుకున్నాడు, ఆయన ప్రమాణం చేసిన దేవుడు, ప్రామిస్ ఇచ్చిన దేవుడు, ఆయన ఎప్పుడు కూడా ఒరిజినల్ పర్పస్ని మరవడండి. ఎవరి జీవితంలోనైనా ఒరిజినల్ పర్పస్ అనేది ఒకటి ఉంటుంది. దేవుడు మనల్ని పిలిచిన తర్వాత, మనతో మాట్లాడిన తర్వాత, మనకంటూ ఒక ఆశీర్వాదం పెట్టిన తర్వాత ఆ ఒరిజినల్ పర్పస్ని మనం మర్చిపోతామేమో, మనకున్నటువంటి ఒక క్యావోస్ని బట్టి, గందరగోళాలని బట్టి మనం మర్చిపోతామేమో, కానీ దేవుడు మరవడు. మరి ఇక్కడ జరిగినది కూడా అదే సిచ్యువేషనే. వారికి వాగ్దానం ఇచ్చినాడు, పాలు తేనెలు ప్రవహించే దేశానికి ఇజ్రాయెల్ ప్రజల్ని నడిపిస్తానని వాగ్దానం చేసిన దేవుడు తప్పకుండా నడిపించాలన్నటువంటి ఇదిలో ఆయన ఉన్నప్పుడు మరి వాళ్ళు ఎంత మాత్రం మళ్ళీ వెళ్ళాలనుకుంటున్నారో మనం చూస్తే అక్కడ ఇంకొక అధ్యాయంలో సంఖ్యాకాండంలోనే మరి 13, 14 మనం ఒకసారి గమనిస్తే, ఆ 14, 15 ఒకసారి గమనిస్తే 14వ అధ్యాయంలో ఉంటుంది, యెఫున్నె కుమారుడైన కాలేబును, నూను కుమారుడైన యెహోషువయు తప్ప మిమ్మల్ని నివసింపజేయదునని నేను ప్రమాణము చేసిన దేశమందు మీలో ఎవరునూ ప్రవేశింపరు, ఇది నిశ్చయము. మరి ఏంటి, దేవుడు నడిపిస్తానన్నాడు, కానీ ఇక్కడ వచ్చే వాళ్ళకే కాలేబును యెహోషువను తప్ప ఎవరిని నడిపించను అంటున్నాడు దేవుడు. మరి ఏంటి ఇది, మరి నడిపిస్తానన్నాడు కదా, మరి వాళ్ళిద్దరు తప్ప ఇంకెవరు నడిపించను అంటున్నాడు ఏంటి అని ఆలోచిస్తే మరి నెక్స్ట్ అధ్యాయంలో మనం చూస్తే 15వ అధ్యాయంలో, నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనము, నేను మీకు ఇచ్చుచున్న దేశ నివాసములు మీరు ప్రవేశించిన తర్వాత. హల్లెలూయా. ఏంటి 13, 14లోనేమో ప్రవేశింపరు, యెహోషువ కాలేబు తప్ప ఎవరు ప్రవేశింపరంటున్నాడు. మరి 15లో వచ్చే వాటికే ఇశ్రాయేలీయులతో ఇట్లనము వారు ప్రవేశించిన తర్వాత అంటున్నాడు. ఏంటి
వాట్ ఎ గాడ్ హీ ఈజ్ అని అనిపిస్తుంది మనకు. మనం గమనిస్తే ఇక్కడ ఏంటంటే ఆడ ఒరిజినల్ పర్పస్ని ఆయన మర్చిపోవట్లేదండి. వారు ఎంత డిసొబీడియన్స్ చూపించినా, ఎంత దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యకలాపాలు చేసినప్పటికీ కూడా దేవుడు ఆయన గ్రేస్ అంటే ఓర్పుతో కలిగినటువంటి కృపను ఆయన వదిలిపెట్టట్లేదు. పేషెంట్ గ్రేస్ని ఆయన వదలట్లేదు. స్టిల్ ఇంకా వాళ్ళని పేషెంట్గా భరిస్తూ వాళ్ళ చుట్టూని ఆయన వెనక్కి తిరిగి, సరే వీళ్ళు వినడం లేదని చెప్పి ఆయనకు బాధ కలిగి వెనక్కి తిరిగి మరీ వారి వైపు వచ్చి వారిని నడిపించాలనేటువంటి థాట్లోనే ఆయన ఉన్నట్టు మనం చూస్తున్నామండి. మరి ఈరోజు మన జీవితాలు ఏ విధంగా ఉంటున్నాయి? మరి ఇజ్రాయేలు ప్రజలు చేసిందే మనం చేస్తున్నామా? మన జీవితంలో దేవుడు చేయాలనుకున్నటువంటి ప్లాన్లోకి వెళ్తున్నామా? ఆలోచిస్తే ఎందుకు అక్కడ ఏంజల్ని పంపించాడు? ఎందుకు అక్కడ దేవుడు ఆ రోజు ఏంజల్గా ఉన్న దేవుడు తర్వాత మరి మన మధ్యకి యేసుక్రీస్తు ద్వారా ఎందుకు వచ్చాడు? ఎందుకు మనిషికి ఇచ్చినటువంటి యొక్క ఆలోచన దేవుడు నడిపిస్తానని మోషన్ పెట్టినప్పుడు మరి దేవుడు దిగి రావాల్సిన అవసరం ఏంటి అనుకుంటున్నప్పుడు దేవుడు ఇచ్చినటువంటి ప్రతి ఒక్క బాధ్యతని మనిషి ఫెయిల్ చేశాడండి. హీ ఫెయిల్డ్. హ్యూమన్ బీయింగ్ అనే వాళ్ళు ఫెయిల్ అయిపోయారు. ఆయన ఇచ్చినటువంటి బాధ్యతని నిర్వర్తించడం ఫెయిల్ అయిపోయారు. ఎందుకు ఫెయిల్ అయిపోయారు? మొదటి నుంచి చూసుకుంటే ఆదాము ఫెయిల్ అయినాడు, మోషే ఫెయిల్ అయినాడు, వెళ్ళలేకపోయినాడు అక్కడికి. మరి నోవాహు ఫెయిల్ అయినాడు, అతను మత్తుగా తాగేసి మరి ఫ్లడ్ తర్వాత అతను తాగినట్టు అనుభవం మనం చూస్తాం. మరి వాళ్ళను ఖర్చు చేయడం కావచ్చు, అక్కడ మత్తులో ఉండటాన్ని మనం చూస్తాం. మరి న్యాయాధిపతులు, మరి సంసోను మరి ఫెయిల్ అయిపోయినాడు, రాజులు ఫెయిల్ అయిపోయినారు. కానీ మన ప్రభువైన యేసుక్రీస్తు మరి మన మధ్యకు వచ్చి ఆ ఫెయిల్ అయిపోయి పోగొట్టుకున్న ప్రతి ఒక్క పొజిషన్ మనిషి ద్వారా తిరిగి మనకి ఇవ్వడానికి మరి సిలువలో మరణించి మనకు ఆయన యొక్క మరణము ద్వారా ఆయన మన పట్ల కలిగినటువంటి ప్రణాళికని మనకు ఇచ్చి, ఆ ఆశీర్వాదాన్ని ఇచ్చి ఎలా పొందుకోవాలో కూడా మనల్ని నడిపిస్తూ హోలీ స్పిరిట్లా మన మధ్య తిరుగుతున్నాడండి. హల్లెలూయా. మరి ఈరోజు చూస్తే ఇజ్రాయెల్ ప్రజలకు ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటంటే డిజొబీడియన్స్. అది వాళ్ళ జీవితంలో ఏవైతే జైన్స్ ఉన్నారో, ఏవైతే వాళ్ళు ఓవర్కమ్ చేయలేని పరిస్థితులు, మరి పాలు తేనెలు ప్రవహించే దేశానికి దేవుడు నడిపిస్తానన్నప్పుడు అక్కడ జైన్స్ ఉన్నారు, మేము వెళ్ళలేమంటున్నారు. మరి వాళ్ళిద్దరే వెళ్ళలేనప్పుడు మరి యెహోషువ కాలేబుకు ఉన్నటువంటి స్పిరిచువాలిటీ ఏంటి? వాళ్ళు కూడా వాళ్ళలాగే మనుషులే, వాళ్ళు వెళ్ళాలంటున్నారు, మేము ఎదుర్కొంటామంటున్నారు, మాకేం భయం లేదు, దేవుడు మాకు సహాయం చేశాడన్నటువంటి స్పిరిట్ వారిద్దరు కలిగి ఉన్నారు. కాబట్టి వాళ్ళిద్దరు ఎంటర్ అయినారు. మరి మిగతా వాళ్ళు ఎందుకు ఎంటర్ కాలేకపోయినారు అంటే గనక 24 గంటలు దేవుని మాట మీద కానీ, దేవుని యొక్క ప్రణాళిక మీద కానీ విశ్వాసం లేకపోవటం. ఎప్పుడు కూడా బిలీఫ్ సిస్టమ్ అన్నది స్ట్రాంగ్గా ఉండాలా, ఫెయిత్ లెవెల్ అన్నది ఎప్పుడైతే కాన్స్టాంట్గా మెయింటైన్ చేయగలుగుతారో ఎవరైనప్పటికీ కూడా మరి ఆయన కృప ద్వారా అది కూడా సాధ్యమవుతుందండి. మరి ఆ పేషెంట్ గ్రేస్ చూపించే దేవునికి మనం ఈ విధంగా లోబడి ఉంటున్నాం. ఈరోజు మన ప్రణాళికని మనం పొందుకోవాలంటే మనం ముందుకు వెళ్ళిపోవాలా? యేసయ్య నాకు సహాయం చేస్తాడు, దేవుడు నా దగ్గర ఉన్నాడు, నాకు సహాయం అందుతుంది అని ఎప్పుడైతే ముందుకు వెళ్తావో అప్పుడే దేవుని యొక్క ప్రణాళికలోకి ఎంటర్ అవుతావు. దేవుడి యొక్క ఆశీర్వాదం నీకు ఏదైతే పెట్టి ఉన్నాడో అది నువ్వు స్వతంత్రించుకుంటావు. అందుకే దేవుడు అంటున్నాడు, మీరు ఎప్పుడైతే ఆయనకు ఒబీడియన్స్ చూపిస్తారో డెఫినెట్గా ఈరోజు యెహోషువకు కాలేబుకు సహాయం చేసిన దేవుడు ఇజ్రాయెల్కి చేయలేడా? మరి యెహోషువకు కాలేబుకు సహాయం చేసి స్వతంత్రానికి వాళ్ళని నడిపించినటువంటి దేవుడు మరి నీకు నాకు చేయలేడా? మనలో ఉన్నటువంటి ఆలోచన ఏంటంటే విశ్వాసం లేనితనం. ఈ విశ్వాసం ఎప్పుడైతే లేకోకుండా మనము మన పరిస్థితులనే చూస్తూ మరి దేవుడిచ్చినటువంటి స్వాస్థ్యాన్ని మనం ఆలోచన చేయకుండా మన పరిస్థితుల వైపే మన ఆలోచనలు పెట్టుకుంటూ ఉంటామో డెఫినెట్గా మనం ప్రాబ్లం ఫేస్ అవుతామండి. డెఫినెట్గా. ఎందుకంటే గందరగోళాలు అన్నవి కామన్. ప్రతి ఒక్క మనిషి జీవితంలో ప్రతి ఒక్క పరిస్థితుల మధ్య వెళ్తున్నప్పుడు ప్రతి ఒక్కరికి ప్రాబ్లమ్స్ అన్నవి కామన్ అండి. ఎవరు ప్రాబ్లమ్స్ లేకుండా ఈ భూమి మీద ఉండరు. కానీ ఆ ప్రాబ్లమ్స్ని కూడా మనం ప్రాబ్లంగా చూడకూడదు. దేవుని కృప ద్వారా అది ఎంత పెద్ద ప్రాబ్లం అయినా అది చాలా చిన్నగా మనము ఆలోచన చేసి మన ఫెయిత్ లెవెల్ని ఎప్పుడైతే అప్లై చేస్తామో దేవుడు ఖచ్చితంగా సహాయం చేస్తాడు. మరి ఆ రోజు మరి దేవుడు మరి ప్రాబ్లమే పెద్దదైనప్పుడు ప్రాబ్లమే పెద్దది అనుకుని ఉంటే మరి దావీదుకి దేవుడు సహాయం చేయడు కదా. మరి ప్రాబ్లమే పెద్దదనుకుంటే మరి ఎర్ర సముద్రంని చీల్చాడు కదా ఆయన. మరి ఆయన ప్రజలను నడిపించడానికి మరి ఎన్నో అనుభవాలు మన జీవితంలో మనం చూస్తున్నాం. ఈరోజు ఇంకా ఎంతమంది స్టిల్ ఇంకా ఈరోజు దేవుడు ఇచ్చినటువంటి ప్రణాళికలోకి ఎంటర్ అవ్వకుండా వారిని ఆపుతున్నటువంటి జైన్స్ ఏంటి? మరి ఇజ్రాయెల్ ప్రజలకి ఎలా అయితే వారి గందరగోళాలను బట్టి, వారి అవిశ్వాస్యతను బట్టి, వారి అవిధేయతను బట్టి ఏవైతే వాళ్ళు ఫేస్ అయినారో ఆ రోజు వాళ్ళేమీ తక్కువ కాదు, ఈరోజు మనమేమి ఎక్కువ కాదు. ప్రతి ఒక్కరి జీవితంలో ఆయన ప్రణాళికలోకి ఎంటర్ అవ్వాలంటే సర్టన్ థింగ్స్
బ్లెస్సింగ్స్ ద్వారా మనం వెళ్ళాలా, మన ఫెయిత్ లెవెల్ని పెంచుకోవాలండి. యెహోషువ కాలేబు అక్కడ చూస్తే వాళ్ళిద్దరు కూడా బ్లెస్సింగ్ని వాళ్ళు మోసపోయే వాళ్ళలా కనపడతాము. ఆ బ్లెస్సింగ్ని మోసపోవడానికి వాళ్ళు ఎంత ముందుకెళ్తున్నప్పుడు వాళ్ళకి సపోర్ట్గా రాలేకపోయినారండి ప్రజలు. మరి ఈరోజు గమనిస్తే అలాంటి ఆత్మ మనకు కావాలా? మరి ఆ రోజు వాళ్ళు ఆ హోలీ ల్యాండ్లోకి కాదేష్ బార్నియాలోకి వాళ్ళు అడుగుపెట్టి ఆ హోలీ ల్యాండ్ని వాళ్ళు సీజ్ చేశారు. కానీ ఏదైతే ఈ ఇజ్రాయెల్ ప్రజలు చూశారు కానీ సీజ్ చేయలేకపోయారు. యెహోషువ కాలేబు చూశారు, దాన్ని స్వతంత్రించుకున్నారు. ఈ ఇజ్రాయెల్ ప్రజలు చూశారు, వెళ్ళలేకపోయారు. మరి గమనిస్తే దేవుడు ఎందుకు ఈ 2 ఎగ్జాంపుల్స్ మరి ఇక్కడ పెట్టున్నాడంటే మన జీవితంలో మనం వదిలిపెట్టాల్సినటువంటివి ఏవేవైతే ఉన్నాయో, మనకు దేవుని నుంచి యాక్సెస్ రాకోకుండా, దేవుని నుంచి అలైన్మెంట్ రాకోకుండా, దేవుని దగ్గరికి వెళ్ళకుండా, ఆయన ప్రణాళికలోకి వెళ్ళకుండా, స్టెప్ ఇన్ అవ్వకుండా ఏదైతే నేను లాగుతుందో దాన్ని ఈరోజు చెక్ చేసుకోవాలా. ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే ప్రభువైన యేసుక్రీస్తు దగ్గర మనం కృపను అడుక్కోవాలండి. విశ్వాసాన్ని పొందుకోవాలి. మనం ఎలా నడవాలని కూడా ఆయన నేర్పిస్తాడు, ఎలా మాట్లాడాలని నేర్పిస్తాడు, ఎలా ఓవర్కమ్ అవ్వాలని నేర్పిస్తాడు. మరి అందుకే దేవుడు ఒక చక్కటి మాట చెప్తున్నాడు అక్కడ. ఓబద్య మనం 17వ వచనం, 1వ అధ్యాయం ఉంటుంది ఓబద్య 17వ వచనం చూస్తే గన, అయితే సియోను కొండ ప్రతిష్ఠితమగును, తప్పించుకొనిన వారు దాని మీద నివసింతురు, యాకోబు సంతతి వారు తమ స్వాస్థ్యములను స్వతంత్రించుకొందురు. హల్లెలూయా. సియోను కొండ ప్రతిష్ఠితమగును. ఆ సియోను కొండ ఈరోజు ప్రభువైన యేసుక్రీస్తు. ఎవరైతే తప్పించుకుంటారో వాళ్ళు స్వతంత్రించుకుంటారండి. ఎవరైతే కాపాడబడాలని కోరుకుంటారో ఖచ్చితంగా కాపాడబడతారు. నీ ప్రాబ్లం ఏదైనా కావచ్చు, నువ్వు ఎవరికి చెప్పుకోలేని ప్రాబ్లంలో ఉండిండవచ్చు, కనీసం అది చెప్పుకోలేని ప్రాబ్లం అయి ఉండొచ్చు. ఎందుకంటే చాలా ఘోరమైనటువంటి అనుభవాల మధ్య ఈరోజు ప్రతి ఒక్కరు వెళ్తున్నారు. మరి అది ఎందుకు ఏమిటనేది మనకు తెలియదు, కానీ ఎవరి పరిస్థితుల మధ్య వాళ్ళు వెళ్తున్నప్పుడు ఖచ్చితంగా దానికి సొల్యూషన్ ఏదైనా ఉందంటే సియోను కొండ. అదే ప్రభువైన యేసుక్రీస్తు. ఆ సియోను కొండకి ఏ రోజైతే నువ్వు అడుగు పెడతావో, ఆ సియోను కొండ దగ్గరికి ఏ రోజైతే వస్తావో, ఎప్పుడైతే అప్రోచ్ అవుతావో, ఎప్పుడైతే స్టెప్ ఇన్ అవుతావో, ఖచ్చితంగా దేవుడు నిన్ను కాపాడతాడండి. ప్రియ దేవుని బిడ్డ, నువ్వు పోగొట్టుకున్నది ఏదైతే ఉందో తిరిగి రెస్టరేషన్ అవ్వాలి అంటే నీకు యేసే కావాలా. నువ్వు కోల్పోయినది ఏదైతే ప్రణాళిక ఉందో ఈరోజు మనుషుల ద్వారా, పరిస్థితుల ద్వారా ఏదైతే నువ్వు వెళ్ళిపోయావో అది పొందుకోవాలంటే ఈరోజు నీకు ప్రభువైన యేసుక్రీస్తు సహాయం అవసరమై ఉన్నది. అందుకే ఆనాడు సిలువలో మరణించి ఆ రోజు మనం పోగొట్టుకున్న ప్రతి ఒక్కటి మన ప్రణాళికలో ఏదైతే ఉందో, మనం ఏదైతే కోల్పోతున్నామో దాని నిమిత్తమైన సిలువ వేయబడ్డాడు. ఈరోజు నువ్వు ఇంకా బాధపడాల్సిన అవసరం లేదు. ఆ సిలువ దగ్గరికి రా, నీ యొక్క పాపాలని, నీ యొక్క బాధని, నీ యొక్క కన్నీళ్ళని ఆయన దగ్గర విడువు. ఖచ్చితంగా ఆయనలోకి నువ్వు అలైన్మెంట్ అవుతావు. ఖచ్చితంగా ఆ హోలీ ల్యాండ్కి వెళ్తావు, ఆ జియోనికి వెళ్తావు. ఆ జియోన్ ఈజ్ నథింగ్ బట్ సియోను. ఆ సియోనులో యేసే ఉన్నాడు. ఆ సియోనే ఈరోజు మన మధ్య తిరుగుతున్నాడు హోలీ స్పిరిట్లా. కాబట్టి ఎవరైతే ఇంకా వెనక్కి వెళ్తున్నారు, ఎవరైతే ఇంకా దేవుని మనం వెంటాడలేమేమో, ఆయనను వెంబడించలేమేమో, మనకు ఇంకా లైఫ్ అయిపోయింది అనుకుంటున్నారు, దిగులు పడద్దు, బాధపడద్దు. ప్రభువైన యేసుక్రీస్తు కృప ఎప్పుడు కూడా మీకు తోడే ఉంది. ఎందుకంటే అక్కడ దేవుడు చూపించినటువంటి గ్రేస్ని చూసినప్పుడు చాలా బాధ అవుతుంది. ఏంటంటే ఎంత చెప్తున్నా కూడా ఈ యెహోషువ కాలేబు ఎంత యాక్టివ్ పార్టిసిపేషన్ ఇస్తున్నారో, ఈ ప్రజలకు అసలుకు ఎంత దేవుడు ఫుడ్ ఇచ్చి అన్ని సకల సదుపాయాలు కల్పించినప్పటికీ కూడా వాళ్ళల్లో ఉన్నటువంటి అవిశ్వాస జీవితము, మరి అవిధేయత ఎంత ప్రాబ్లం క్రియేట్ చేసిందంటే, కానీ ఆయన ఇంకా గ్రేస్ చూపిస్తున్నాడు, ఇంకా గ్రేస్ చూపిస్తున్నాడు. ఈ రోజుకి కూడా ఆ రోజు చూపించిన దేవుడే ఈరోజు మన మధ్యకు వచ్చాడు. ఆ రోజు గ్రేస్ చూపించిన దేవుడే సిలువలో మరణించాడు. ఆ రోజు గ్రేస్ చూపించిన దేవుడే ఈరోజు నీలో నాలో పరిశుద్ధాత్మ దేవునిగా సంచరిస్తూ అరణ్యంలో నుంచి మనల్ని తీసుకొచ్చి నిత్య స్వాస్థ్యమైనటువంటి సియోనులో ఒక ఆశీర్వాదంలో నిన్ను నన్ను ప్లేస్ చేయాలన్నటువంటి ఒక ఆలోచన ఆయన కలిగి ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డ, కాబట్టి ఖచ్చితంగా ఇది ఎంత మరి మహోన్నతమైనటువంటి వాక్యం అండి. ఈరోజు దేవుడు ఇచ్చినటువంటి వాక్యము. మనము ఎందుకు ఏదాన్ని బట్టి మనం ఆగిపోతున్నాం? ఈరోజు మన జీవితంలో ఉన్నటువంటి జైన్స్ ఏంటి, వాటిని మనము నరికివేయాలా. ఆ ఆలోచనలు ఏవైతే వస్తున్నాయో, మనకు ఒక ఎత్తుగా ఏవైతే మనల్ని అడ్డుపడుతున్నాయో, ఒక నీకంటే బలమున్న ఆలోచన అనేటువంటి ఒక శోధన ఏదైతే సాతానుగాడు తెస్తున్నాడో, ఆ శోధనని జయించాలంటే ఈరోజు ఏసైని వెంబడించు, ఏసైని నీ జీవితంలో పెట్టుకో. ఏసై నీ యొక్క బాధను చూస్తూ నిన్ను వదిలిపెట్టే దేవుడు కాదు. నీ యొక్క బాధను తీర్చడానికి ఆయన అవైలబిలిటీలో ఉన్నాడు. ఈరోజు నువ్వు చేయాల్సిందల్లా యేసయ్య దగ్గర నీ యొక్క హృదయాన్ని అర్పించు, నీ హృదయంలోకి దేవుని ఆహ్వానించు. నీ జీవితంలో అడ్డుగా ఉన్నటువంటి జైన్స్ని నరికి పాడేలా, అది కూడా దేవుని యొక్క కృప ద్వారానే నీకు సాధ్యమవుతుంది. నరకడం అంటే ఏదో కత్తి తీసుకొని నరకడం కాదండి, ఫిజికల్గా కాదు, స్పిరిచువల్గా మనం పడుతున్న థాట్స్ని నరికేయాలి. ఆ థాట్స్ ఏవైతే ఉన్నాయో మన జీవితానికి బ్లెస్సింగ్లోకి ఎంటర్ అవ్వకుండా అడ్డుపడుతున్నాయో ఆ థాట్స్ అన్నిటిని నరకండి. ప్రతి ఒక్కటి కూడా మీరు అన్ని ఏ విధంగా అయితే యెహోషువ కాలేబు స్వతంత్రించుకున్నారో, పాలు తేనెలు ప్రవహించే దేశంలోకి అడుగు పెట్టారో, ఈరోజు మీరు కూడా ఎవరైతే ఈ వాక్యం వింటున్నారో అలా అడుగు పెట్టండి. దేవుని యొక్క బ్లెస్సింగ్ పొందుకోనండి. ఏ నిరాశ నిస్పృహల మధ్యకి వెళ్ళకండి. కన్నీళ్ళ నుంచి అన్నిటి నుంచి దేవుడు విడిపించే దేవుడు అండి. ఎందుకంటే మనం పడుతున్న బాధని ఆయన చూస్తూ
క్లాప్స్ కొట్టే దేవుడు కాదండి. ఆ బాధ నుంచి తీయడానికే, నిన్ను బయటికి తీయడానికే ఈరోజు ఇంతమంది ద్వారా దేవుడు వాక్యం చెప్పిస్తున్నాడు. ప్రియాతి ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు మీరు వాక్యం వింటున్నారు అంటే దేవుని యొక్క కృప ద్వారా ఈ యొక్క వాక్యం మీకు అందుతుంది. సో మరి ఈరోజు ఇచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగపరచుకోనండి. దేవుడి దగ్గర మీ యొక్క ప్రాబ్లం పెట్టండి. ఎవరైతే ఎవ్రీథింగ్ నా జీవితంలో అయిపోయింది, ఇంకా నాకు రెస్టోర్ అవ్వదేమో, నేను ఇంకా ఏమీ సాధించలేనేమో, ఇయర్స్ అయిపోయినాయి, తర్వాత నాకున్న ఆపర్చునిటీస్ అన్ని తొలగిపోయినాయి, మనుషులు వెళ్ళిపోయినారు, ఎవ్రీథింగ్ మీరు ఫేస్ అవుతున్నారా ఈరోజు? ఏమీ కాదండి. దేవుడు రెస్టరేషన్ చేసే దేవుడు. మన దేవుడు పోగొట్టుకున్న దాన్ని తిరిగి మనకిచ్చే దేవుడు, రెండింతల ఆశీర్వాదం ఇచ్చే దేవుడు మన మధ్య ఉండగా ఈ యొక్క బాధ అవసరం లేదు. ఆ రోజు ఇజ్రాయేల్ ప్రజలు చేసినటువంటి పొరపాటు మనం ఈరోజు చేయకూడదంటే, ఈరోజు మరి నిత్య సీయోనటువంటి జియోన్ అంటే యేసయ్య దగ్గరికి మనం రావాలా. ఆయనలో మనం ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆయన మన బాధను తొలగించడమే కాదు, మన జీవితంలో అడ్డుగా ఉన్న ప్రతి బండ రాయిని తొలగించి, మన జీవితంలో ఆశీర్వాదానికి అడ్డుపడుతున్న ప్రతి ఒక్క పరిస్థితిని మార్చి, నీ స్థితిగతులు ప్రతికూలంగా ఏవైతే ఉన్నాయో నీకు అనుకూలంగా మార్చి, దేవుడు నిన్ను ఒక బ్లెస్సింగ్లోకి నడిపించి, దీవించి, ఇతరులకు కూడా నిన్ను ఆశీర్వాదంగా పెడతాడు. గాడ్ బ్లెస్ యూ. ఆమెన్.